బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎడ్యుకేషన్. నేను మీ చిరంజీవి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్. ఈరోజు ఈ 1 వీక్లో ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ ఏంటి అంటే జూలై ఎండింగ్కి లాస్ట్ డేట్ ఉన్నటువంటి జాబ్స్ ఏంటి, ఏ జాబ్స్కి ఇంటర్వ్యూ లేదు, ఏ జాబ్స్కి 10th అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్స్తో ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏమున్నాయో చూద్దాం. ముందుగా CCRUMలో అంటే సెంట్రల్ ఫర్ రీసెర్చ్ అండ్ యునానీ మెడిసిన్లో, అంటే ఇది ఆయుష్ ఏదైతే మనకి మినిస్ట్రీ ఉందో అందులో భాగంగా మనకి 179 పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో చూసుకుంటే గ్రూప్ ఏ అండ్ BC పోస్టులు మనకి అయితే ఉన్నాయి. ఇందులో ముందుగా స్టాఫ్ నర్స్ ఏదైతే ఉన్నాయో అవి 7 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ BSc నర్సింగ్ చేసి ఉండాలి, లేదంటే NMతో పాటు మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి. 7 పోస్టులు ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ 35 ఇయర్స్, మంత్లీ శాలరీ వచ్చేసి 44K నుంచి 1.2 lakh వరకు అయితే మనకు ఉంటుంది. ఇక నెక్స్ట్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ MLT, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్స్, ఇవి 12 పోస్టులు ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ BSc ఉండాలి, అందులో మరీ ముఖ్యంగా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ మీద ఐడియా ఉండాలి, దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ మించకూడదు. ఇక దీనికి శాలరీ 35,000 నుంచి 1.1 lakh వరకు అయితే శాలరీ ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్, ఇవి 6 ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఏదైనా సైన్స్ గ్రూప్తో MPC బైపీసీతో ఇంటర్మీడియట్ ఉండాలి. అదేవిధంగా 2 years ఏదైనా ఒక ఫార్మసీ కోర్సు డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి, అది ఏదైనా పర్వాలేదు. స్టేట్ అండ్ సెంట్రల్లో ఫార్మసీ కౌన్సిల్లో మెంబర్ అయి ఉండాలి. సో దీనికి ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్ లోపు ఉండాలి. దీనికి శాలరీ 29,000 నుంచి 90,000 వరకు మనకి శాలరీ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ 7 పోస్ట్స్ ఉన్నాయి. దీనికి 28 ఇయర్స్ అయితే మనకి క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటుంది. క్వాలిఫికేషన్ దీనికి కేవలం 10th క్లాస్. సో షార్ట్ హ్యాండ్లో నిమిషానికి 80 words కొట్టాలి. అదేవిధంగా టైపింగ్ రేట్లో నిమిషానికి 40 words ఉండాలి మనకి. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ముందుగా ఎవరైతే డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక షార్ట్ హ్యాండ్లో మంచి సర్టిఫికేట్ వచ్చి మీరు అందులో మంచి ప్రో అయితే మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఇది మంచి ఒక గవర్నమెంట్ జాబ్ అని చెప్పవచ్చు. దీనికి శాలరీ 25,000 నుంచి 80,000 వరకు అయితే మనకి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి UDC అప్పర్ డివిజన్ క్లర్క్లో 31 పోస్టులు ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఏజ్ 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ మధ్య ఉండాలి. దీనికి శాలరీ 25,000 నుంచి 80,000 ఉంటుంది. ఇక నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్లో 26 పోస్ట్స్ ఉన్నాయి. దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, అదేవిధంగా టైపింగ్ స్పీడ్ నిమిషానికి 35 words రావాలి. హిందీలో అయితే 30 words టైప్ చేసే స్పీడ్ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ మిడిల్లో ఉండాలి. దీనికి శాలరీ కూడా 19,000 నుంచి 63,000 శాలరీ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 10th క్లాస్ లెవెల్ మీద అయితే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS పోస్టులు అయితే మనకు ఉన్నాయి. అందులో 43 పోస్టులు ఉన్నాయి. సో దీనికి 10th అండ్ ITI క్వాలిఫికేషన్ అయితే ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపు ఉండాలి. ఇంకా దీనికి శాలరీ 18,000 నుంచి 56,000 అయితే మనకి దొరుకుతుంది. అయితే దీనికి ఓవరాల్గా ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది? గ్రూప్ ఏ పోస్టులకు అయితే CBT కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, దాంతోపాటు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. CBTలో మనకి 70 మార్క్స్ ఉంటే ఇంటర్వ్యూలో 30 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ ఉంది ఇక్కడ 1/4 గుర్తుపెట్టుకోవాలి.
ఓకే, ఇంకా స్టాఫ్ నర్స్ అండ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్, స్టెనోగ్రాఫర్, యూడీసీ, ఎల్డీసీ, ఎంటీఎస్ పోస్టులకు గాను సిబిటి 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటే అందులో మనకు చెప్పినట్టుగా కామన్ సిలబస్ ఉంటుంది కదా, జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్, రీజనింగ్, అలాగే కంప్యూటర్ మీద మనకి 100 మార్క్స్ రావడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో నేను గతంలో చెప్పాను మీకు, కామన్ సిలబస్ ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్ అయినా సరే మనం ఈజీగా రాయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అందుకే కామన్ సిలబస్ మీరు మ్యాండేటరీగా ప్రిపేర్ అవ్వండి. దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది కామన్ సిలబస్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇందులో మనకి ఇంటర్వ్యూకి ఎలా పిలుస్తారంటే స్కిల్ టెస్ట్కి 1:10, అంటే ఒక పోస్ట్కి 10 మందిని పిలుస్తారు. ఇందులో ఒకరిని సెలెక్ట్ చేస్తారు. అంటే మీ స్కోర్ టాప్లో ఉంటే మీకు డెఫినెట్గా మీకు జాబ్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా టైపింగ్ స్పీడ్ ఉండాలి, 35 words per minute. ఇంగ్లీష్లోనైతే, హిందీలోనే 30 words ఉండాలి. ఓకే, ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి ఈ మంత్ జూలై 31. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఫీజు వివరాలు కూడా ఉన్నాయి. ఫర్ మోర్ వీడియోస్ కోసం ఈ CCRUM వెబ్సైట్ని విజిట్ చేయండి, మీకు అందులోని పూర్తి అప్డేట్స్ దొరుకుతాయి. ఇదొక మంచి నోటిఫికేషన్ అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ఓఎన్జీసీలో మనకు ఇంజనీర్ పోస్టులు అయితే పడ్డాయి. ఓవరాల్గా 52 పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరైతే బీటెక్ అండ్ ఎంటెక్ అండ్ ఎంఎస్సి చేస్తుంటారో అదేవిధంగా వీళ్ళకి కంప్యూటర్ మీద ఒక నాలెడ్జ్ ఉంటే ఈ పోస్టులు మనకి ఉన్నాయి. సో ఇందులో ఇంజనీర్కి 48 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఏజ్ లిమిట్ 26 years ఉండాలి, మించకూడదు, 26 అబవ్ ఉండకూడదు. ఓకే, ఇంకా నెక్స్ట్ జియోలజిస్టులకి 4 ఉన్నాయి. దీనికి పీజీలో డిగ్రీ ఉండాలి జియోలజీ అనే సబ్జెక్ట్లో. ఇంకా నెక్స్ట్ దీనికి ఏజ్ లిమిట్ 27 years. దీనికి సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా మనకు ఉంటుంది. సో ఓవరాల్గా ఇంకా రిపీట్. ఇక నెక్స్ట్ ఫీజు విషయానికి వస్తే జనరల్ పీపుల్కి 1000 rupees ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫీజు ఉండదు. ఓకే, శాలరీ కూడా మంచిగా మనకి 60,000 నుంచి 1 lakh అయితే ఉంటుంది, ఈవెన్ 1.58 lakh వరకు కూడా మనకు ఉంటుంది. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి జూలై మంత్ 31. ఫర్ మోర్ వీడియోస్ కోసం మన ఈ ఓఎన్జీసీ వెబ్సైట్లోకి వెళ్తే రిక్రూట్మెంట్ సెక్షన్లో మనకి ఫుల్ నోటిఫికేషన్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ ICAI. సో మనకి చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూట్లో మనకి రెగ్యులర్గా మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు అయితే దరఖాస్తులు కోరుతున్నారు. అందులో 50 పోస్టులు ఉన్నాయి. ఎవరికి ప్రియారిటీ అంటే ఎవరైతే చార్టర్డ్ అకౌంట్ CA చేస్తుంటారో వాళ్ళకు ఇది మంచి జాబ్స్ అనొచ్చు. 25 years దీనికి మించకూడదు, అంటే 20 years లోపు మాత్రం మనకి ఉండాలి. శాలరీ 56,000 నుంచి 1.7 lakh వరకు ఉంటుంది. ఎంపిక విధానం రాత పరీక్ష, రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. టోటల్ మనకు ఆన్లైన్లో ఎగ్జామ్ 150 మార్క్స్కి ఉంటుంది, 150 minutes ఉంటుంది. ఓకే, ఇంకా లాస్ట్ డేట్ దీనికి వచ్చేసి జూలై 31 గుర్తుపెట్టుకోండి. ఇక ఫర్ మోర్ డీటెయిల్స్ మన ఈ అయితే ICAI వెబ్సైట్కి వెళ్తే మీకు ఫుల్ డీటెయిల్స్ దొరుకుతాయి. ఇక నెక్స్ట్ CSIRలో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూతోనే మనకి జాబ్స్ ఉన్నాయి. ఇందులో మనకి కాంట్రాక్ట్ బేస్ మీద అయితే మనకి జాబ్స్ ఉన్నాయి. ఇందులో ప్రాజెక్ట్ అసోసియేట్ 10 ఉన్నాయి, అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ 2లో 1, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్లో 1 అండ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ 10th, ITI, బీటెక్ ఆర్ BA, MSc, ఫార్మా అండ్ ME, MTech, PhDతో పాటు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీనికి శాలరీ యావరేజ్గా మనకి 18,000 నుంచి ఒక 50,000 వరకు అయితే మనకు ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ నెక్స్ట్ మంత్ 10, 11, 12, 13, 14 అయితే ఉంటుంది. ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్లో మనకి ఇదే ఉంటుంది. మీరు ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం ఈ వెబ్సైట్లోకి వెళ్ళి దొరుకుతుంది. ఎవరైతే మంచిగా ఈ నాలెడ్జ్ ఉంటుందో సో ఆ నాలెడ్జ్ వరకు ఇది డైరెక్ట్గా ఇంటర్వ్యూతో మనకి జరిగిపోతుంది. సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇక
టెక్నికల్ అసిస్టెంట్స్ మనకు కొంకణ్ రైల్వే కార్పొరేషన్లో మనకి ముంబైలో ఉంది. ఇందులో 40 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి అయితే మనకి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్, ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూతో మనకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి 2 పోస్టులు ఉన్నాయి, సేఫ్టీ ఆఫీసర్ 1, అండ్ ఇంకా ఓవరాల్గా ఎక్కువ పోస్టులు మనకి ఏమున్నాయంటే మెషిన్ ఆపరేటర్ 10 ఉన్నాయి. సో అర్హత దీనికి వచ్చేసరికి 10th ఆర్ ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎనీ క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ పక్కా ఉండాలి, 100% ఎక్స్పీరియన్స్ ఉండాలి. 40 ఇయర్స్ అనేది మనకి మించకూడదు. శాలరీ వచ్చేసరికి 15K నుంచి 25K వరకు ఉంటుంది. ఇంకా ఇంటర్వ్యూ డేట్స్ అలా స్టార్ట్ అయిపోయాయి 22, 23, 24, 27. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఒకసారి ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూసినట్లయితే మీకు డీటెయిల్స్ ఉంటాయి. ఇక అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ పీపుల్ ఇన్స్టిట్యూట్లో మనకి ఇది గురుగ్రామ్లో ఉంది. అందులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. టోటల్ 24 ఉన్నాయి. సో దీనికి ఇంజనీర్, మెకానికల్ వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, 32 years లోపు మాత్రమే ఉండాలి. ఓకే, నెక్స్ట్ శాలరీ దీనికి 40K నుంచి 1.4 lakh వరకు అయితే మనకు ఉంటుంది. దీనికి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, అండ్ టెక్నికల్ ప్రొఫిషియన్సీ అండ్ ఇంటర్వ్యూ కూడా మనకి కండక్ట్ చేస్తారు. ఓకే, ఇంకా ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి August 17th వరకు ఉంది. ఇక ఈఎస్ఐసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో మనకి గ్వాలియర్లో కాంట్రాక్ట్ బేస్న మనకి ఓవరాల్గా 40 పోస్టులకి మనకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అందులో స్పెషలిస్ట్ 17, సీనియర్ రెసిడెంట్ 23 పోస్టులు అయితే మనకి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇంకా దీనికి పీజీ లేదంటే పీజీ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉండాలి, దాంతోపాటు కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, శాలరీ వచ్చేసరికి 60K అబవ్ అయితే మనకు ఉంటుంది. ఇది డైరెక్ట్గా ఇంటర్వ్యూ. ఎవరైతే ఈ పీజీ స్పెషలిస్ట్ ఉంటారో, ఈ రిలేటెడ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూతో మనకి రిక్రూట్ చేసుకుంటారు. సో ఇంటర్వ్యూ డేట్ 29th ఉంది. మీరు ఒక్కసారి ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఫుల్ డీటెయిల్స్ మీకు దొరుకుతాయి. ఇంకా నెక్స్ట్, చాలామంది బీటెక్ తర్వాత గేట్ ఎగ్జామ్ రాస్తారు. సో గేట్లో మంచి స్కోర్ ఉంటే కనుక సిస్టమ్ ఇంజనీర్ పోస్టులు మనకు అందుబాటులో ఉన్నాయి. ద్వారకా, గుజరాత్లో ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్, IHMCL అంటాం కదా, అందులో మనకు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇది కంప్లీట్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఓకే, ఇందులో 2026 గేట్లో మంచి స్కోర్ వచ్చుంటుందో వాళ్ళకి ఇది ఇంటర్వ్యూతో డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. సో ఏ విధంగా జరుగుతుందంటే ఇంటర్వ్యూ బేస్ చేసుకొని మీ స్కోర్ బట్టి మీకు ఉంటుంది. ఇందులో మీకు ఐటీ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, డేటా సైన్స్ వాళ్ళు దీనికి అర్హులు. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు బీటెక్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి August 2nd వరకు ఉంది. శాలరీ 50K నుంచి 1 lakh వరకు అయితే ఉంటుంది. ఓకే, సో మీరు దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ బీటెక్ గేట్లో మంచి స్కోర్ వచ్చి ఉంటుందో వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది మంచి స్కిల్ ఉంటే కనుక డైరెక్ట్ ఇంటర్వ్యూతో మీరు మంచి జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్, హై స్పీడ్ రైల్ కార్పొరేషన్లో బీటెక్ వాళ్ళకి మంచి జాబ్స్ అయితే రావడం జరిగాయి. ఇందులో మనకి అప్రెంటిస్షిప్ కంప్లీట్గా, సో అప్రెంటిస్షిప్ మనకి జరుగుతుంది. ఇందులో బీఈ బీటెక్ వాళ్ళకైతే మంచి కోర్సులు కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా ఐటీఐ డిప్లొమా వాళ్ళకి దీనికి అనర్హులు. సో ఇది కంప్లీట్ టీచింగ్ వాళ్ళు కూడా మనకి ఇందులోని ఒక ఎక్స్పీరియన్స్గా మనకి పార్ట్ ఉంది. ఇక నెక్స్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి ఐటీఏ వాళ్ళు అవ్వచ్చు, లేదా 10th class ఎలక్ట్రికల్, మెకానికల్, పెయింటర్, ఇలాగా మల్టిపుల్ క్వాలిఫికేషన్స్ వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. ఏజ్ 35 years లోపు ఉండాలి. శాలరీ అనేది మనకి 35K నుంచి 1 lakh వరకు ఉంటుంది. సో ఒకసారి మీరు దీనికి వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. లాస్ట్ డేట్ వచ్చేసి August 5th. ఇక నెక్స్ట్, ఎవరైతే ఎంఎస్సి మాస్టర్స్ స్టాటిస్టికల్ చేస్తుంటారో వాళ్ళకు టాటా మెమోరియల్ హాస్పిటల్లో ముంబైలో ఉంది. 2 పోస్టులు అయితే మనకి వేకెన్సీ ఉంది. ఇది డైరెక్ట్గా ఇంటర్వ్యూతో మనకి
సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో శాలరీ యావరేజ్గా 45K అబవ్ అయితే ఉంటుంది. 50 ఇయర్స్ అనేది మనకి మించకూడదు. 50 ఇయర్స్ లోపే మనకి ఏజ్ ఉండాలి. గుర్తుపెట్టుకొని ఎవరైతే ఎంఎస్సి స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఎలిజిబుల్. సో ఇది ఒకటి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 10th అండ్ ITI చేసి ఉంటారో వాళ్ళకు సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 27 పోస్టులకు గాను దట్టు గ్రూప్ 2 లెవెల్ పోస్టులు అంటే సెంట్రల్ లెవెల్లో నోటిఫికేషన్కి విడుదల చేయడం జరిగింది. దీనికి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. డైరెక్ట్గా మీకు రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు మంచి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు రిటన్ ఎగ్జామ్ గురించి ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి మీరు చూడొచ్చు. ఫర్దర్గా అర్హులు ఎవరంటే మీరు ITIలో 10th క్లాస్తో పాటు ఫిట్టర్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ మెషిన్స్ మల్టిపుల్ మీకు కేటగిరీ వైజ్గా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి 28 లోపు ఉండాలి. సో దీన్ని ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ August 3. శాలరీ వచ్చేసరికి 20K నుంచి 70K వరకు ఉంటుంది. సో ఎవరైతే 10th అండ్ ITIతో పాటు ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకు అంటే ఇది మీకు సింపుల్ ఎగ్జామ్ ఏమి ఉంటుంది, ఈజీగా మీకు నాలెడ్జ్ ఉంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇక ప్రతిరోజు మీకు గవర్నమెంట్ అప్డేట్స్ కావాలనుకుంటే ఎవరైతే మంచి జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో ఆ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతిరోజు కూడా మీకు అప్డేట్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ ఆల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.